బీఆర్ఎస్ జాగృతి ఒకటేనా కాదా? బీఆర్ఎస్ అనేటువంటి ఒక పార్టీ, జాగృతి అనేటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ ద్వారా మాకు ఉండేటటువంటి ఏదైతే అనుబంధ విభాగాలు ఉన్నాయో ఈ అనుబంధ విభాగాలన్నింటిని కూడా మేము స్థిరీకరణ చేసుకొని గ్రామాన మా సంస్థాగతమైన నిర్మాణం పైన మేము ప్రస్తుతం దృష్టి పెట్టినాం. ప్రతి గ్రామంలో కూడా జెండా గద్దలు కట్టే స్థాయి వరకు తెలంగాణ జాగృతి పోవాలి. ఎందుకంటే దీంట్లో విద్యార్థి విభాగం ఉంది, మహిళా విభాగం ఉంది, ఏదైతే వికలాంగుల విభాగం ఉంది, రైతు విభాగం ఉంది, పుస్తక విభాగం ఉంది, వైద్య విభాగం ఉంది. ఇటీవల కాలంలో కూడా మైనార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే మైనార్టీలు కూడా వివక్షకు గురవుతున్నారో అట్లాంటి మైనార్టీల పైన కూడా మనం ఒక విభాగాన్ని తీసుకోవాలని చెప్పేసి శ్రీమతి కవిత గారు మైనార్టీ సిక్కు విభాగాన్ని, మైనార్టీ క్రిస్టియన్ విభాగాన్ని, మైనార్టీ ముస్లిం విభాగాన్ని, ఈ విభాగాలన్నింటిని కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే యూపీఎఫ్ అనేటువంటిది కూడా ఒక విభాగం, యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా మేము బీసీ ఉద్యమం చేస్తున్నాం. అనేక రూపాలు ఒక పార్టీకి ఎట్లాంటి శాఖలు అయితే ఉంటాయో అట్లాంటి శాఖలతో ఈ రోజు తెలంగాణ జాగృతి పనిచేస్తా ఉంది. పేరుకు ఆర్గనైజేషన్ కానీ ఒక పార్టీ వల్లే పనిచేస్తుంది అంతేనా? అట్లాంటి పని చేస్తున్నాం అని చెప్తున్నాం. పార్టీ కాదు, బట్ పార్టీ చేయాల్సినటువంటి అంతకంటే గొప్ప పనులు మా జాగృతి ద్వారా మేము చేస్తాం. ఏం బీఆర్ఎస్ చేయట్లేదా? బీఆర్ఎస్ కి అనుసంధానంగా ఉంది కదా. బీఆర్ఎస్ వక్తు రాజకీయ పార్టీ 100% చేస్తూ ఉంది. దానికి మేము అగ్రి అవుతాం. దాని విషయంలో మాకు వేషాలు ఏం లేవు. మేము మా సంస్థ గురించి మాట్లాడినప్పుడు మాకు ఉండబడేటువంటి ఆయుధాలు ఎట్లున్నాయనంటే ఇన్ని విభాగాలుగా మేము బైఫర్కేట్ అవుతూ మేము పనిచేస్తూ ఉన్నాం అని చెప్తున్నాను. ఓకే సరే, బీఆర్ఎస్లో సంబంధించినంత వరకు ముఖ్య కీలక నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఈ ముగ్గురు కూడా ఇప్పటిదాకా ఈ విషయం గురించి ఎందుకు స్పందించలేదంటారు? కవిత మీద చేసిన వ్యాఖ్యల గురించి ఇప్పటిదాకా ఎందుకు స్పందన లేదంటారు? ఫ్యామిలీ మెంబర్స్, కీలక నాయకులు. మీరు ఈ ప్రశ్న నన్ను కాదు, బీఆర్ఎస్ నాయకులను అడగాలి. ఎందుకంటే నేను జాగృతి శ్రీమతి కవిత గారితో పనిచేసేటువంటి ఒక సైనికుడిని కాబట్టి నాకు మీకెంత తెలుసో నాకంతే తెలుసు ఆ విషయంలో. ఓకే, బీఆర్ఎస్ సంబంధం లేదా? బీఆర్ఎస్ తో సంబంధం లేదంటారు. బీఆర్ఎస్ తను ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే అడ్రస్ చేస్తా. సరే, ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఇంతసేపటి నుంచి కూడా కవిత గారు అని వెనకాల వేసుకొస్తున్నారు కదా. మరి అలాంటి కవిత గారి వాళ్ళ ఫాదరు, తమ్ముడు, లేకపోతే బావ, బామరి సంథింగ్, వీళ్ళెవ్వరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ ఇవ్వట్లేదని మీరు అనుకోవచ్చా? ఏంటి నేనేమంటున్నాను, పార్టీ నుంచి సపోర్ట్ ఉన్నది. సరే, పార్టీ నుంచి వదిలేయండి, ఫ్యామిలీ పరంగా చూద్దాము. కనీసం వాళ్ళైనా రెస్పాండ్ అవ్వాలి కదా. చూస్తారు కదా. ఇప్పుడు మీరు నిజంగా రెస్పాన్స్ వస్తే సమాజానికి, బాహ్య సమాజానికి మొత్తం కూడా, బాహ్య ప్రపంచానికి మొత్తం కూడా తెలుస్తుంది. నిజంగానైతే మీరు అన్నది వాస్తవం. 100% ఫ్యామిలీ నుంచి కూడా మనకి ఎట్లాంటి సపోర్ట్ రాలి, ఎవరు కూడా ఖండించలే. కేవలం మానకొండ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, కొప్పులీశ్వర్ గారు ఒకరు, అంతే కలిసి చివరకు మహిళా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకత్వం సబితా ఇంద్రారెడ్డి గారు, మాలవతి కవిత గారు, మాజీ ఎంపీగా పనిచేసిన వాళ్ళు, మహిళా నాయకులు ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఎవరు ఖండించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.